నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇది? ఈ సినిమాకి మటుకనే ప్రేక్షకుల దగ్గర నుంచి వచ్చింది. నేను థియేటర్లో నుంచి వస్తుంటే అంటే ట్రైలర్కి వచ్చింది, ఇంకా మా అన్నయ్యలు ఎవరు చూడలేదు, శ్రీకాంత్ అన్న, తరుణ్ అన్న వీళ్ళు ఎవరు చూడలేదు సినిమా. ఇంకా ట్రైలర్కి మటుకు వాళ్ళు చాలా ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. అమ్మాయి కలిసి ట్రావెల్ చేయబోతున్నా, ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే బాగుంటుంది కదా నేను అనగానే మొదలెట్టి ఎదవానంగా నేను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి చాలా ఫన్గా ఫీల్ అయ్యారు. ఈ సినిమాలో అన్నయ్య నేను మన సినిమాక్స్ అండ్ గోకుల్ కొన్ని థియేటర్లో చూసి వస్తుంటే ఒక మాట అన్నారు అన్నయ్య, చాలా హ్యాపీ అని, చాలా న్యాచురల్గా చేశారు మీరు, చాలా న్యాచురల్గా చేశారు అని అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నా అదృష్టం అలాంటి క్యారెక్టర్ నాకు రావడం నా నిజంగా అదృష్టం. మరి చాలా న్యాచురల్గా చేసామనే మాట వచ్చింది, అది రప్పించుకోవడం అనేది అంత ఈజీ కాదు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అదే బెస్ట్ కాంప్లిమెంట్ అనుకుంటున్నాను నేనైతే. అసలు పెద్ద కాంప్లిమెంట్ మర్చిపోయావు, అసలు ఈ సినిమా గురించి కాదు, ఏది రాజమౌళి గారిది అయితే ఇంకా అది నేను చనిపోయే వరకు అది అలా గుర్తుంటుంది. నాకు కళ్ళు మూసుకునేటప్పుడు కూడా నాకు అదే గుర్తుంటుంది ఆ కాంప్లిమెంట్. ఆయన ప్రపంచం మొత్తం మెచ్చుకోదగ్గ ఎవరన్నా టాప్ 10 డైరెక్టర్స్లో అంటే రాజమౌళి గారు ఒకళ్ళుగా నిలబడతారు డెఫినెట్గా. మన తెలుగు ఇండస్ట్రీలో అంటే నెంబర్ 1 అయిపోయారు ఆయన. ఆ రోజు మా ఆడియో లాంచ్కి వచ్చారు అన్నయ్య, జత కలిసి ఆడియో లాంచ్కి. ఆ రోజు ఆయన వచ్చి ఆడియో లాంచ్ చేస్తే చాలు బాబు, మనకి అంతకన్నా ఏం కావాలి, మన సినిమాకి ఆడియో లాంచ్కి వచ్చారు, ఇంత గ్రాండియర్గా జరుగుతుంది ఆడియో లాంచ్ అనే ఒక ఫీల్లో ఉన్నాం. ఆల్ ద బెస్ట్ జత కలిసి టీమ్ అండ్ అశ్విన్ అంటే అబ్బా మన పేరు చెప్పారులే చాలు అనుకోవచ్చు. అలాంటిది ఆ రోజు ఆయన అశ్విన్ గురించి మాట్లాడాలి అనగా నేను షాక్. నేను రాజమౌళి సార్ నా గురించి ఏం మాట్లాడతారు అమ్మో అని అనుకున్నా. రాజుగారి గారి సినిమా చూశానండి, అందులో అశ్విన్ ఫస్ట్ సాంగ్లో చూమంత్రకాళి ఏంటి లిరిక్స్తో సహా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు నాకు అర్థం కాలేదు. చూమంత్రకాళి సాంగ్ లిరిక్స్తో అంటే ఇంత అబ్జర్వ్ చేస్తారా, ఇంత పెద్ద డైరెక్టర్స్ ఇంత అబ్జర్వ్ చేస్తారా అని అనిపించింది. ఆయన రోజు నాకు అశ్విన్ చేసిన స్టెప్ నాకు చాలా ఇష్టం. ఆ సినిమాలో ఒక్కసారి చేస్తాడు, ఇంకోసారి చేస్తాడు అని వెయిట్ చేశాను, కానీ రాలా. సినిమా మొత్తం మీద ఒకటే స్టెప్ వేస్తాడు. నాకు ఎంత ఇష్టం అంటే ఇంటికి వెళ్ళి యూట్యూబ్లో ఒక 50 సార్లు చూశాను, నాకు అంత ఇష్టం అన్నారు. ఆయన ఆ రోజు ఇచ్చిన కాంప్లిమెంట్కి యూట్యూబ్లో ఆ స్టెప్కి లైక్స్ పెరిగిపోయినాయి. దగ్గర 1,00,000, 1,25,000, 1,20,000, 30,000 ఉండాల్సిందే ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే ఆయన మాటకున్న పవర్, ఆ కాంప్లిమెంట్ మామూలు అని చెప్పి ఈ జత కలిసే సినిమాలో కూడా అలాంటి స్టెప్స్ ఉంటాయని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ అశ్విన్ అన్నారు. చాలా అనుకున్నాను నేను నిజంగా ఆ రోజు నేను ముందు మాట్లాడేసాను అన్న మైక్లో, నేను ముందు మాట్లాడేసాను, జస్ట్ మాట్లాడాలనుకున్నాను, నేను ముందు మాట్లాడా. తర్వాత మాట్లాడుతుంటే నేను రాజమౌళి సార్కి చెప్పాను, థ్యాంక్ యూ సార్, నేను ఇండస్ట్రీకి వచ్చినందుకు నాకు చాలా పెద్ద కాంప్లిమెంట్ వచ్చింది, ఇంక నేను వెళ్ళిపోతాను సార్ అందాం అనుకున్నాను ఆ రోజు డైరెక్ట్గా సార్తోనే. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓంకార్ గారు లేకపోతే వాట్ ఈజ్ అశ్విన్? నథింగ్ అంటే ఎవరి టాలెంట్కి తగ్గదు వాళ్ళు ఉంటుంది, బట్ అన్నయ్య లేకపోతే ఐఎమ్ నథింగ్. ఎందుకంటే అన్నయ్య లాంటి బ్రదర్ ఉండబట్టే ఆయన గైడెన్సు లేదా ఆయన రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నారు కాబట్టి నేను ఈ రోజున ఇక్కడ మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, లేకపోతే ఐఎమ్ నథింగ్ అనే ఇది మటుకి పక్క. సో మరి ఇప్పుడు నెక్స్ట్ హ్యాట్రిక్ కొట్టడానికి ఎలాంటి కథ ఎంచుకోవడానికి ట్రై చేస్తున్నావు? మరి లేదన్నయ్య, అది ఏం చేస్తానా మళ్ళీ అన్ని డైరెక్షన్లో అని కూడా విన్నాను ఒక మాట. ఇంకా ఇప్పటికైతే ఏం అనుకోలేదండి, ఫ్రాంక్గా మీ దగ్గర అలా ఏం లేదు, అసలు ఇంకేం అనుకోలేదు. CCL స్టార్ట్ అవుతుంది 23 నుంచి. ఎప్పుడు ఏమంటుంది? జనవరి 23 నుంచి స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరి 14 వరకు మ్యాచెస్. అసలు ఇప్పటికే ప్రాక్టీస్కి వెళ్ళట్లేదు, రిలీజ్ హడావిడిలో ఉండి వెళ్ళాలి, ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్. అది కూడా ఒక డ్రీమే కాబట్టి అది అయ్యే లోపల. సో ఇది ఫస్ట్ మ్యాచ్ కదా, ఇది ఫస్ట్ టైం నేను CCL ఆడటం. టాలీవుడ్ తరపున ఆడాను యాజ్ ఏ యాక్టర్గా. నేను టాలీవుడ్ తరపున వైజాగ్లో టాలీవుడ్ వర్సెస్ ముంబై వాళ్ళతో ఆడినప్పుడు ఆడాను. నేను ఒక 70 స్కోర్ చేశాను ఆ రోజు. అది ఆడాను ఫస్ట్ మ్యాచ్, అది సెలబ్రిటీ మ్యాచ్గా అది ఆడేసాను. బట్ CCLలో ఫస్ట్ టైం నేను ఎంట్రీ. నెక్స్ట్ ఫ్యూచర్లో నీకంటే ఒక డ్రీమ్, ఏ డైరెక్షన్లో చేద్దామని ఒక డ్రీమ్ ఉంటుందిగా, ఫలానా డైరెక్టర్ అనే డ్రీమ్ అంటే జరిగే డ్రీములు పెట్టుకోవాలి. అంటే డ్రీమ్ అంటేనే జరిగింది కదా. అవును అబ్బాయి, అలా అందుకే నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అంటే ఈ డ్రీమ్ జరిగిద్ది అనుకునేదాన్ని డ్రీమ్ పెట్టుకోవాలి. నేను CM అవ్వాలంది, నేను PM అవ్వాలంది అంటే జరగవు అవి. కోరిక జరగని కోరిక, జరిగే కోరిక చెప్పు. నాకు మా అన్నయ్యతో మంచి కమర్షియల్ సినిమా చేయాలని ఉంది అన్నయ్య. ఓకే, ఓంకార్ అన్నయ్యతో మంచి కమర్షియల్ సినిమా చేయాలని ఉంది. కమర్షియల్గా భలే అన్నయ్యకి భలే ఉంటుంది ఆయన, నాకు చాలా ఇష్టం. కానీ నేను కమర్షియల్ హీరో
అంటే ఇప్పుడు సినిమాలు చేసుకుంటూ వెళ్తాను. నా మీద కమర్షియల్ బడ్జెట్ పెడితే డబ్బులు వస్తాయో లేవో అని నాకు భయం. అంటే ఆ స్టేజు అది వస్తే కనుక నాకు అన్నయ్యతో చేయాలని ఉంది. అది అంటే రాజమౌళి గారితో చేయాలి, పూరి అన్నయ్యతో చేయాలి, వినాయక్ అన్నయ్యతో చేయాలంటే ఆల్రెడీ రీచ్డ్ పెద్ద ఎక్కడో ఉన్నా. కానీ నాకు వాళ్ళ తర్వాత అన్నయ్యలో నేను చాలా కమర్షియలైజ్డ్, నేను జీనియస్లో చేసినప్పుడు నాకు చాలా ఇష్టం కొన్ని సీన్స్. అది కమర్షియల్ ఫిలిం బాగా. ఈవెన్ రాజుగారి గదిలో కూడా క్లైమాక్స్లో ఉంటుంది కొంచెం కమర్షియల్గా. నాకు చాలా అంటే బాగా తెలుసు ఆయనకి కమర్షియల్గా ఎలా తీసుకెళ్ళాలి ఏంటనేది. ఎలా ఉంది కమర్షియల్ రిపోర్ట్, ఎలా ఉంది సినిమాది? బాగుంది అన్నయ్య. అంటే ఇప్పుడు రిలీజ్ అయిన క్రిస్మస్కి రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఈ సినిమా కలెక్షన్స్ వైజ్గా బాగున్నాయి. భలే మంచి రోజు కూడా బాగుందని అంటున్నారు అన్నయ్య. భలే మంచి రోజు కొంచెం ఏ సెంటర్స్కి వాటికి బాగా రీచ్ అవుతుంది, ఇది బీసీ సెంటర్స్కి కూడా బాగా ఎక్కుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. అటు దీనికి 10 రూపాయలు ఇస్తే దానికి 9, దానికి 10 వేసిన వాళ్ళు దీనికి 9 వేస్తున్నారు. అంటే ఈ 2 సినిమాలు బాగున్నాయి అంటున్నారు ఒరిజినల్గా చెప్పాలంటే. ఇదే మాట చెప్పా సుధీర్ బాబుకి కూడా, ఇదే మాట చెప్పా. మీది ఏ సెంటర్లో బాగుంది, మాది కొంచెం బీసీ సెంటర్లో కూడా బాగుందని చెప్పి టాక్ వచ్చింది. అంటే నేను ఫస్ట్ కంగ్రాచులేషన్స్ డార్లింగ్ అంటే నీకు కూడా కంగ్రాచులేషన్ పెట్టి అప్పుడు మాట్లాడుకున్నాం ఫోన్లో. తర్వాత హీరోయిన్ తేజస్విని గురించి చెప్పు. అసలు అమ్మాయిని హీరోయిన్గా ముందే అనుకున్నారా లేదా మధ్యలో? అంటే తేజస్వి గురించి చెప్పాలంటే అన్నయ్య, ఈ సినిమాకి ముందే చాలా పెద్ద పెద్ద బ్యానర్లో చేసింది తను. దిల్ రాజు గారి బ్యానర్లో చాలా తను చేస్తే ఆ సినిమాలో ఆ ఉన్న కాసేపు ఒక స్పార్క్ ఉండి వెళ్ళిపోయింది, ఒక మెరుపు వచ్చి వెళ్ళిపోయింది, మెరుపుతేగా అన్నట్టుగా. దాంతోపాటు లక్కీ తను ఉంటే డెఫినెట్గా 90% సినిమా బాగుంటుంది అనే ఒకటి కూడా తెచ్చుకుంటాను. తన లక్, తన బ్లెస్డ్, తనకు ఆ పేరు వచ్చింది. ఇంతకీ సినిమా బడ్జెట్ ఎంత, ఎన్ని రోజులలో తీశారు? 43 days అన్నాయి. 43-44 అంటే 43-44 daysలో చేశారు. జర్నీ కాబట్టి జర్నీ మూవీ కాబట్టి అవుట్డోర్లో ఎక్కువ చేసాం కాబట్టి కొంచెం, లేకపోతే ఇంకా త్వరగానే పోయేది యాక్చువల్గా. 1.4 1.5లోనే అయిపోయింది. వడ్డీలతో కలిపి ఒక 30-35 ఉంటుంది, 40. ఫైనాన్షియల్గా కొంచెం అది ఉంటేగా ఆ వడ్డీలు లెక్కలయ్యి దానివల్ల అంతే. నాకు తెలిసి నీ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఈ ఇండస్ట్రీ కెరీర్? 2007 అన్నయ్య. 2015. ఇంత జర్నీలో చాలా బాధపడ్డ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేకపోతే ప్రొఫెషన్ పరంగా కావచ్చు. ప్రొఫెషనల్గా అయితే చాలా బాధ వేసినాయి. ఎలా అంటే అన్నయ్య, నేను యాక్టర్ అవ్వాలని వచ్చాను, అన్నయ్యకి చెప్పాను, అలా వెళ్తున్నాం. జీనియస్ సినిమా అన్నయ్య. జీనియస్ సినిమాకి నాతో చెయ్యాలని సేమ్ రాజుగారి గదికి ఎలా అయితే అనుకున్నారో, చిన్నకృష్ణ గారి దగ్గరికి వెళ్ళటం, కథ అనుకోవటం, జీనియస్కి చేయటం అంతా అయిపోయింది. నన్ను లాంచ్ చేశారు యాక్చువల్గా. జీనియస్ సినిమాకి 6 pack నేను అంతా అయిపోయింది, లాంచ్ చేశారు. అరవింద్ గారు, పెద్ద పెద్దవాళ్ళు, బి గోపాల్ గారు, కే విశ్వనాథ్ గారు, పెద్ద పెద్దవాళ్ళు అందరూ వచ్చి లాంచ్ చేశారు. కాకపోతే ఆ రోజు నేను లేను, నన్ను రావద్దన్నారు. నన్ను రావద్దు ఇన్ ది సెన్స్ సర్ప్రైజ్, హీరో సర్ప్రైజ్, పోస్టర్ వరకే తెలీదు. కట్ చేస్తే 2 monthsలో అన్నయ్య మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత అన్నయ్యతో అన్నారంట, నీ తమ్ముడితో కష్టం అని. అంటే అంత బడ్జెట్ కష్టం, ఇది వెళ్తే బెటరు, 3 leads అంటున్నావు కదా, ఇంకో లీడ్ ఇవ్వి అనగానే ఆ మాట నాకు అన్నయ్య చెప్పడానికి చాలా బాధపడ్డాడు అన్నయ్య. నాకు చెప్పలా ఆ మాట. నాకు అన్నయ్యకి మధ్య ఉన్న ఉంటారుగా అలా నేనైనా కొన్ని అన్నయ్యకి అలా చెప్పిస్తుంటాను. అలాగా నాకు చెప్తే ఏంటి అన్నయ్య నాకు చెప్పడానికి ఎంత బాధపడ్డాడు ఎంత అని చెప్పి నేను ఒకటే అన్నా. నేను అన్నయ్యకి ఇది డైరెక్ట్ చెప్పలా, అన్నయ్య నువ్వు డైరెక్టర్ అవ్వాలనే కోరిక నాకన్నా ముందు నీకు పుట్టింది, నువ్వు డైరెక్టర్ అయితే నాకు చాలన్నా, నాకేం అవసరం లేదు అని అన్నా. కానీ నాకు బాధ లోపల ఉంటుంది, డెఫినెట్గా నాకు బాధ ఉంది. నేను బాధపడతానని ఆయనకి తెలుసు. మేము ఎప్పుడు ఏది చెప్పుకోం, అలా ఎదురుపడి అలా ఉండదు. చాలా బాధపడ్డాను అన్నయ్య. నేను అన్నిటికన్నా ఎక్కువ ఏది బాధపడ్డానంటే అన్నయ్య, అయిపోయిందన్న జీనియస్ సినిమా, నా సీన్కి మంచి క్లాప్స్ వచ్చినాయి, ఆ సినిమా చాలా బాగుందన్నారు, బ్యాడ్ రిలీజ్ అన్నారు, ఎక్కువ బడ్జెట్ అయిందని, అన్నయ్యకి బ్యాడ్ నేమ్ వచ్చింది, కొంచెం ఆయన బాధపడ్డారు. ఇంత
మేము ఎంత కష్టపడి చేసినా మాకు ఇలా ఎందుకు ఇలా ఇచ్చిందని చాలా బాధపడ్డాను. అప్పుడు ప్రమోషన్స్ కన్నా నేను ప్రొడక్షన్ సైడ్ ఉన్నాను కాబట్టి అందరికీ ఛానల్స్ అందరికి ఫోన్ చేసి లైవ్లకి గట్రా వెళ్తుంటే అసలు నేను సినిమాలో ఉన్నానో లేదో కూడా ఎవరికి తెలియదు అన్నయ్య. మీరు నమ్మరు, జీనియస్ సినిమాలో నా పేరు కూడా ఉండదు. నేను చాలా బాధపడ్డాను. ఏంటి దానికి కారణం? ఏంటి కారణం అంటే లేదు, అంతే, పేరు లేదు. అంటే ఇప్పుడు రాజుగారి గదిలో కూడా లాస్ట్లో ఎండింగ్ టైటిల్స్లో పడుతుంది, అది వేరే. అప్పుడు ఎందుకు మరి నాది వేయలేదు, ఇంకో హీరోది కూడా వేయలేదు. ఎందుకు వేయలేదు అన్నయ్య అని కూడా నేను అన్నయ్యని అడగల. నేను అడగను, నాకు నేను అసలు అలా అడగను. నేను అన్నయ్యని ఎప్పుడు ఒక క్వశ్చన్ కూడా పొరపాటు జరిగింది, పొరపాటు జరిగిందా లేకపోతే వద్దనుకున్నారా, ఒక హీరోనే ఉండాలనుకున్నారా, మరి ఏమన్నది నాకు తెలియదు. నాకైతే నేను అన్నయ్యని అడగల, నేను వెళ్ళి అన్నయ్యని అడగల. అఫ్కోర్స్ మేమేమో సూపర్ స్టార్లో మా పేర్లు ఎత్తే అంతే అయిపోతే అంత అది పేరు. కానీ నేనున్నానని చెప్పి ఇంకో హీరో వినోద్ అబ్బాయి, ఆ అబ్బాయి పేరు కూడా తీసేశారేమో నేను చాలా ఫీల్ అయ్యాను. ఇది ఎవరైనా చేసేది పేరు కోసమే కదన్నయ్య. పోస్టర్లో కూడా మా పోస్టర్ ఒక చోట కూడా కనపడదు. నీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ ఒక చోట కూడా పోస్టర్ లేదు. బాధపడ్డా నేను చాలా, అంటే బాధపడిన సంఘటనలు అని అన్నారు కాబట్టి చాలా బాధపడ్డా, చాలా అంటే చాలా బాధపడ్డాను. అంటే అది చేయాలనుకుంటే మీ చేతిలోనే ఉండేది, అన్నయ్య చేతిలోనే ఉండేది. పోస్టర్ వేయాలనుకుంటే ఎంతసేపు? అదే ఓంకార్ అన్న గొప్పతనం. అస్సలు అలా తమ్ముడు పోస్టర్ వేసుకున్నాడు అని అంటారనో, లేకపోతే తమ్ముడు పేరు వేసుకున్నాడు అని అంటారనో, తమ్ముడికి ఏదైనా ఎక్కువ సీన్ పెడితే ఎక్కువ సీన్ పెట్టారని అంటారేమో, ఇలాంటివన్నీ చాలా ఆలోచిస్తారు ఆయన. ఈవెన్ రాజుగారి గారు చూసినా కూడా 7గురిలో ఆ క్యారెక్టర్కి ఎంత రోల్ ఇవ్వాలో అంతే ఇచ్చారు ఆయన. వీడికి ఒక ఇంట్రొడక్షన్ సాంగ్ ఇద్దాం, వీడికి ఒక బిల్డప్ ఫైట్ ఇద్దాం, వీడికి ఒక ఇలా చేద్దాం అని ఆలోచించారు ఆయన. అంటే నేను ఎందుకు చెప్పానంటే ఆ రోజు, ఎందుకంటే ఏ యాక్టర్ అయినా ఫస్ట్ సినిమా, జీనియస్ సినిమా, నాది ఫస్ట్ సినిమా, తనకి తెలుగులో ఫస్ట్ సినిమా, పేరు రావాలని చూస్తారు. పేరు రాలేదు, చాలా ఫీల్ అయ్యాము అప్పుడైతే. జీనియస్ సినిమాలో నేను మెయిన్ రోల్ నుంచి సెకండ్ లీడ్కి వచ్చాను కూడా నేను బాధపడలా. టైటిల్ లేదు, పేరు రాలేదు, మాకేమీ సూపర్ స్టార్ అనో లేకపోతే అలా పడుతుంది అని కదా, జనరల్గా పేరు రాలేదన్న ఫీలు. తర్వాత లైవ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు వచ్చి కూర్చో అశ్విన్ అని అనేవాళ్ళు. మరి మమ్మల్ని పిలవలేదు ఎవరు, మేము వెళ్ళలేదు. నిజంగా చెప్తున్నాను అన్నయ్య, అవన్నీ నాకు లెసన్స్, అవన్నీ నాకు లెసన్స్. అది రిపీట్ కాలేదు రాజుగారి గదిలో. నేను రాజుగారి గదిలో ఎక్కడికి వెళ్ళినా కూడా నాదే సినిమా, అది మా అన్నయ్య డైరెక్టరు, మేమే వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్లు, నేనే వెళ్ళిపోయి ఎక్కడన్నా చేసేచ్చు. నేను గనక అలా చేసుంటే ఆ రోజు నేను ఫీల్ అయినట్టు వేరే వాళ్ళు ఫీల్ అవుతారేమో. నిజంగా అది నాకు లెసన్. నిజంగా నేను నేర్చుకున్న లెసన్ ఏంటంటే, ఎస్, నా వల్ల ఇంకోళ్ళు ఎవరు బాధపడకూడదు, నేను ఆ రోజు బాధపడినట్టు ఇంకోళ్ళు బాధపడకూడదు. నిజంగా సక్సెస్ టూర్కి అందరూ వచ్చారు, ప్రతి చోట వచ్చారు, అన్ని షోస్కి అనేది తీసుకెళ్ళాను. వాళ్ళందరూ సినిమా ఎంతో ఇష్టంగా ఎంతో కష్టపడి చేశారు. ఎవరి పేరు వాళ్ళకి వస్తుంది, ఎవరి మార్కులు వాళ్ళకి వస్తాయి. మీరు ముగ్గురు బ్రదర్స్ అసలు ఏంటి, మందు కొట్టారంట, నాన్ వెజ్ తినారంట? నేను నాన్ వెజ్ తినమని మేము చెప్పాము. మీరు అన్నీ మీరు డైలాగ్ ఫ్లోలో లెక్కెట్టేసుకోండి. సరే, నాన్ వెజ్ తింటారా? ఓకే, లేదు, నాన్ వెజ్ తింటా ఉన్నాయి. కాకపోతే వీక్లో 4 days తినము, 3 days తింటాం. మళ్ళీ కార్తీక మాసం, ఈ ధనుర్మాసం, శ్రావణ మాసం, నవరాత్రులు, వినాయక నవరాత్రులు, దసరా. అలవాటు లేకుండా ఇండస్ట్రీలో ఎలా ఉన్నావు? అంటే ఇండస్ట్రీకి రాకముందు నుంచి నాకు ముందు అలవాట్లేదు. సపోజ్ అన్నయ్యకి తెలియకుండా నువ్వు ఇక్కడ తాగావని తెలిసింది అనుకోండి ఓంకార్ గారికి. నమ్మడు. సరే, 100% తాగావని తెలిసింది. 100% తాగాడంటే 200% నమ్మడాన్ని. అంత నమ్మకం నేనంటే అస్సలు. అప్పటికే జోకులు వేస్తుంటారు ప్రిన్స్ గారు కానీ, ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్లకు అన్నయ్య వచ్చినప్పుడు, ఏరా మన దాగేవాటి కానీ అంటుంటారు నన్ను. అంటే ఊరే నన్ను ఎందుకు బుక్ చేస్తారు అంటే సరదాగా. అంటే తెలుసు అసలు నా డ్రింక్ కానీ అలవాటు లేదన్న. చాలామంది అన్నారు ఈ మాట. కనీసం బీరు కూడా తాగవా? అసలు ఎలా సాధ్యం అని. నేను మందు, సిగరెట్, అమ్మాయి అలవాటు లేకుండా అది ఎందుకు సాధ్యం కాదు ఉండడం అన్నది ఎలా? నేను వచ్చింది సంవత్సరం అయింది, కరెక్ట్గా 2-3 సినిమాలు చేశాను. దీనికి ముందుకి ఏంటన్నా లింక్? అంటే ముందు లేకపోతే బతకలేరు అన్నట్టుగా మీరు క్వశ్చన్లు వేస్తే ఒక్కరి పేరు చెప్పు నాకు. మందు అలవాటు లేదు, వెంకటేష్ గారు. సిగరెట్ అలవాటు లేదు, సురేష్ బాబు గారు. 2 చెప్పా, వెంకటేష్ గారు, సురేష్ బాబు గారు. నిజంగా ఈ విషయం చెప్పాలన్న, నాకు జీనియస్ సినిమా షూటింగ్ చేసేటప్పుడు బ్రహ్మానందం గారు ఇచ్చిన కాంప్లిమెంట్ ఇది. నేను ఈ మాట చెప్తాను. బ్రహ్మానందం గారు చెప్పారు, ఓంకార్ నిన్ను అశ్విన్ని చూస్తుంటే నాకు 25 ఏళ్ళ క్రితం సురేష్ బాబుని, వెంకటేష్ బాబుని చూస్తున్నట్టు అనిపిస్తుంది అన్నారు. బా అనిపించింది. ఏం కావాలన్నా
అంటే అదే మాట అన్నారు ఆయన, ముందు అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు, వాళ్ళు అలాగే ఉండేవాళ్ళు అంట. నేను ఈ మాట వెంకటేష్ గారికి కూడా చెప్పాను. నాకు రాజుగారికి వెంకటేశ్వర డ్రింక్ చేయరా? చేయరు వస్తారు కలుస్తారు అంతే, చిన్న థమ్స్అప్ లాంటిది ఏదైనా తీసుకుని వెళ్ళిపోతుంటారు. అంటే నేను విన్నా, నేను చూశాను. నేను ఈ మాట ఆయనకు కూడా చెప్పా, వీఆర్ లైక్ సేమ్ సార్, ఇలాగే మీలాగే ఉంటాం సార్ అని చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే ఏం లేదు, ఉన్నారన్నయ్య చాలామంది ఉన్నారు. నాకు తెలిసి 2 పేర్లు చెప్పాను, ఇంకా బోలెంతమంది ఉన్నారు. అంటే ఇండస్ట్రీ అసలకే ఇండస్ట్రీలో వాళ్ళకంటే పిల్లనివ్వట్లేదు, మీరు ఇలాంటివి చెప్పండి, అసలు రాను కూడా రారు. రిక్షా వాడికి ఆటో వాళ్ళకి కూడా సంబంధం కాదు, నేను చెప్తున్నా సంబంధం అంటే ఓకే అని ఇస్తున్నారు, కానీ ఇండస్ట్రీ వాళ్ళు అంటే ఎవరు రావట్లేదు అన్నయ్య. మీరు అన్నీ ఇప్పుడు ఇలాంటివి పెట్టండి మీరు.